హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 3వ తరగతి తెలుగు సాధనలో 6వ పాఠం మేమే మేకపిల్లలోని 1 నుంచి 5 సాధన పత్రాలను పూర్తి చేద్దాం. చదవడం, వ్యక్తపరచడం. పిల్లలు, ఈరోజు విన్న పాఠ్యాంశంలోని 3 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలు, 5 అక్షరాల పదాలను గుర్తించి కింది పట్టికలో రాయండి. 3 అక్షరాల పదాలు: 4, పిల్లలు, లేడికి, వినదు. 4 అక్షరాల పదాలు: ఆకులన్నీ, బరువుగా, మేకపిల్ల, ఆరిపోతు. 5 అక్షరాల పదాలు: 4వ దాని, అనగనగా, పరిగెత్తింది, తీరిక లేదు. పాఠంలోని కింది వాక్యాలలో ఖాళీలను సరైన పదాలతో పూరించండి. మేకకు 4 పిల్లలు ఉండేవి. నువ్వు చిన్నదానివి, అంత దూరం వెళ్ళలేవు. నేను ఢిల్లీకి పోవాలి, రాజును చూడాలి. కాస్త పుల్ల ఎగదోసిపోతల్లి. తర్వాత, ఈరోజు విన్న పాఠంలో ఎవరెవరు ఉన్నారో రాయండి. తల్లి మేక, మేమే, ఏరు, మంట, గాలి, వంటవాడు. కింది వాక్యం చదవండి, ఎవరన్నారో రాయండి. నువ్వు చిన్నదానివి, అంత దూరం వెళ్ళలేవు. ఈ వాక్యం ఎవరన్నారు? జవాబు: తల్లి మేక. తల్లి మేక మేమేతో అంది. పిల్లలు, ఈరోజు విన్న పాఠంలో గుణింత పదాలు గుర్తించి రాయండి. 3 అక్షరాల పదాలు: పోవాలి, లేడికి, రాజును, చూడాలి. 4 అక్షరాల పదాలు: ఆరిపోతు, ఏరులాగే, తీసుకొని. జవాబులు. 5 అక్షరాల పదాలు: తీరిక లేదు, చేయగలదు, పెద్దదైతే, అనగనగా. ఈరోజు విన్న పాఠంలో వాక్యాంత బిందువు ముందు ఉన్న పదాలను రాయండి. తొందరెక్కువ, ఊరు, మేక, పిల్లలు, మేమే, వినదు, పుట్టింది, వింటేనా, ఉంది, అంది, ఏరు, మేమేకి. తర్వాత చూడండి పిల్లలు, కింది వాక్యాలలో ఖాళీలను పూరించండి. దాని చుట్టూ ఒక ముళ్ళ కంచె. మేమే ఢిల్లీలో పెట్టింది అడుగు. అతను రాజుగారి వంటవాడు. నీళ్లు కొంచెం వేడెక్కాయి. తర్వాత, నాతో రా, చూపిస్తా. ఈ వాక్యం ఎవరన్నారో రాయండి. ఈ వాక్యం వంటవాడు అన్నాడు. పిల్లలు, ఈరోజు విన్న పాఠంలో 0 ఉన్న పదాలు గుర్తించి రాయండి. అంత దూరం, తొందరెక్కువ, కొంచెం, మంట, అడిగింది, చెప్పింది, కనిపించింది, పాడుకుంటూ, వింటేనా, బయలుదేరింది,
చూద్దాం, అడ్డంగా. తర్వాత చూడండి పిల్లలు, కింది పదాలను చదవండి, ఈరోజు విన్న పాఠంలో గుర్తించి 0 చుట్టండి. ఇక్కడ ఇచ్చిన పదాలను తెలుగు తోట పుస్తకంలో మేమే మేకపిల్ల పాఠంలో గుర్తించి 0 చుట్టాలి. తర్వాత చూడండి పిల్లలు, కింది వాక్యం చదవండి. గాలి చెప్పినట్లే వంట మనిషి వచ్చాడు. పాఠంలో ఈ వాక్యం తరువాత వచ్చే 2 వాక్యాలు గుర్తించి రాయండి. మూత తీశాడో లేదో మేమే ఒక్క దూకు దూకి అదృశ్యమైపోయింది. ఢిల్లీ వద్దు, రాజు వద్దు, అమ్మ మాటే వింటా, ఉండదు నాకే తంట అని పాడుకుంటూ ఎలాగో ఇల్లు చేరుకుంది. కింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి, రాయండి. తోవ, దారి, తీరిక, ఖాళీ సమయం, సాయం, సహాయం, అదృశ్యం, మాయం. పాఠం ఆధారంగా కింది పేరాలోని ఖాళీలను పూరించండి, పేరాను తిరిగి రాయండి. తోవలో ఒక మంట కనిపించింది మేమేకి. అది ఆరిపోతూ ఉంది. మంట కూడా ఏరులాగే ఎక్కడికి పోతున్నావని అడిగింది మేమేని. అదే జవాబు చెప్పింది మేమే. ఈ పేరాని తిరిగి ఈ ఖాళీలో, కింద ఇచ్చిన ఖాళీలలో రాయాలి. కింది పదాలను చదవండి, అవి పాఠంలో ఎక్కడ ఉన్నాయో చూసి ఆ పదాలు ఉన్న వాక్యాలను రాయండి. ఉదాహరణ, చిన్నదానివి, నువ్వు చిన్నదానివి, అంత దూరం వెళ్ళలేవు అంది అమ్మ మేక. పుల్లలు, కొంచెం 4 పుల్లలు ఎగదొయ్యమ్మా అని అడిగింది మంట. జవాబు, అదే జవాబు చెప్పింది మేమే. భలే కూర, ఈ రోజుకు భలే కూర దొరికిందిలే అని సంతోషపడ్డాడు. తోసేస్తాలే, నేను మంటను పక్కకు తోసేస్తాలే. సంతోషించింది, అమ్మ ఎంతో సంతోషించింది. కింది పేరా చదవండి, అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఈ పేరాను చదివి కింద అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయాలి. ప్రశ్నలు చూడండి. పై పేరా ఆధారంగా కింది వాక్యాలలో తప్పు ఒప్పులు గుర్తించండి. గాలి వీస్తే మంట ఎక్కువ మండుతుంది. ఒప్పు. మేకపిల్ల నవ్వుతూ బతిమాలింది. తప్పు. సాయం చేస్తే ఎవరైనా తిరిగి సాయం చేస్తారు. ఒప్పు. మేకపిల్ల అమ్మకు ఏమీ చెప్పలేదు. తప్పు. కింది వాక్యాలు చదవండి, జవాబులు రాయండి. పై పేరాలో దయ అనే అర్థం వచ్చే పదం ఏది? జాలి. పై పేరాలో సాయం అనే పదం ఉన్న వాక్యాన్ని గుర్తించి రాయండి. సాయం చేస్తే ఎవరైనా తిరిగి సాయం చేస్తారు. పై పేరాలో మరణించడం అనే అర్థాన్ని ఇచ్చే పదం ఏది? చచ్చిపోతాను. పై పేరాలో ధడాల్న దూకేసి పారిపో అని ఎవరు ఎవరితో అన్నారు? గాలి మేమేతో అంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.